టీఎస్సీపీ గేట్ ఫేజ్ 2 కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 5th అక్టోబర్ అండి. సో ఇంకా వెబ్ ఆప్షన్స్ కావచ్చు, సో ఇంకా ఎవరైతే కాలేజెస్ యాడ్ చేసుకోవాలన్నా లైక్ డిలీట్ చేసుకుందాం అనుకున్నా, సో ఫైనల్ సబ్మిట్ కొట్టే ముందే మీరు అన్ని ఎడిట్ చేసుకోండి అండి. సో మెయిన్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఎవరైతే ఫేజ్ 1 లో మిస్టేక్ చేసిన వాళ్ళు లైక్ 1-2 యూనివర్సిటీస్ పెట్టిన వాళ్ళు, మీరు ఇప్పుడు ఫేజ్ 2 లో చాలా తక్కువ సీట్స్ ఉంటాయి యూనివర్సిటీస్ లో. సో మీరు ఏం చేయండి అంటే ఎక్కడ ఏ యూనివర్సిటీ వచ్చినా వెళ్ళేటట్టు ఉంటే మీరు అన్ని పెట్టేసేయండి. ఎందుకంటే అందరికి హైదరాబాద్ ఉస్మానియా కావచ్చు, నిజాం కాలేజ్ కావచ్చు, కోటి ఉమెన్స్ కావచ్చు, అందరికి ఇవ్వలేరండి. సపోజ్ అక్కడ మీ ర్యాంక్ కొద్దిగా పెద్దగా ఉంటే మీకు ఉస్మానియా కాకపోయినా మీకు తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, శాతవాహన కావచ్చు, ఏదో ఒక యూనివర్సిటీలో వస్తుంది. ఏవైతే మీకు మెయిన్ గా హాస్టల్ ఫెసిలిటీ లైక్ అన్ని ఉంటాయి, మీకు ఉస్మానియాలో ఉన్నట్టే అన్నిటి దగ్గర ఉంటాయి కాబట్టి ఈ మిస్టేక్స్ చేయకండి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ లాస్ట్ డేట్ 5th అక్టోబర్. ఇంకా వెబ్ ఆప్షన్స్ ఎవరైతే పెట్టుకోలేరో పెట్టుకోండి ప్రాపర్ గా. సెకండ్ వచ్చేసి ఫీజు రియంబర్స్మెంట్. ఇక్కడ చాలా స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ఓన్లీ యూనివర్సిటీలో చేరితేనే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది అనుకుంటున్నారు. లేదండి, యూనివర్సిటీలో చేరినా మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. లైక్ గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ అయినా వస్తుంది, ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అయినా మీకు వస్తుంది. మీరు టీఎస్ దోస్త్ ద్వారా మీరు డిగ్రీ కాలేజెస్ ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అయినా వస్తాయి. సో మీరు మీ ఇన్కమ్ ఒకటే ఉంటే సరిపోతుంది, ఇన్కమ్ మీ క్యాస్ట్. సో ఎస్సీ ఎస్టీ వాళ్లకు, మైనారిటీస్ వాళ్లకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. బీసీ వాళ్లకు పార్షల్ ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది, అప్ టు 20,000 పర్ ఇయర్ ఉంటుంది. సో మీరు గవర్నమెంట్ లో చేరినా ప్రైవేట్ లో చేరినా మీకు వస్తుంది. ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, ఎవరైతే మీ ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళకు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ రాదు, మొత్తం ఫీజు కట్టాలి. సో మీరు కొద్దిగా పెద్ద ర్యాంక్ వచ్చింది కానీ నేను పీజీ చేయాలనుకునే వాళ్ళు, మీరు ఉస్మానియా కావచ్చు, ఎక్కడైనా సీట్ రాకపోతే గవర్నమెంట్ కాలేజ్ పెట్టండి. గవర్నమెంట్ కాలేజ్లో వచ్చినా మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. మీరు పీజీ, మనకి లాస్ట్ పీజీ సర్టిఫికేట్ అయితే కావాలి కదా. సో మీరు గవర్నమెంట్ కాలేజ్, ప్రైవేట్ కాలేజ్ అన్ని పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి మనకు యూనివర్సిటీస్ ఉంటాయి, సబ్ క్యాంపసెస్ ఉంటాయి, గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి, ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి. ఎవరైతే ఫ్రెష్ గా ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుని వెబ్ ఆప్షన్స్ పెట్టేవాళ్ళు చాలా జాగ్రత్తగా మనకు కాలేజ్ లైక్ టీఎస్సీపీఎట్ కి సంబంధించిన వెబ్సైట్ లోనే కాలేజెస్ లిస్ట్ ఉంటుంది. సో ప్రతి యూనివర్సిటీకి సంబంధించిన ఎన్నెన్ని కాలేజెస్ ఉన్నాయి, అందులో ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంది, అందులో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎన్ని రెగ్యులర్ ఉన్నాయి, ఎన్ని సెల్ఫ్ ఫైనాన్స్ ఉన్నాయి, పేమెంట్ సీట్ అటైంది, అన్ని డీటెయిల్ గా అన్ని డీటెయిల్ గా ఉంటాయి. సో మీరు చూసుకొని వెబ్ ఆప్షన్స్ ప్రాపర్ గా పెట్టండి. సో ఇవి మెయిన్ పాయింట్ అండి. సో ఇక్కడ 2 టైప్ ఆఫ్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు. ఓన్లీ హైదరాబాద్ లోనే వస్తేనే చదువుతా అనుకునే వాళ్ళు, సపోజ్ మీకు పెద్ద ర్యాంక్ ఉంటే యూనివర్సిటీ రాకపోతే మీరు గవర్నమెంట్ కాలేజ్ పెట్టండి, లేదంటే ఏదో ఒక ప్రైవేట్ కాలేజ్ అన్న పెట్టండి. అప్పుడు మీరు లైక్ మన హైదరాబాద్ లో ఉన్న గవర్నమెంట్ బీసీ హాస్టల్స్ ఉంటాయి, ఎస్సీ హాస్టల్స్ ఉంటాయి, ఎస్సీ హాస్టల్స్ ఉంటాయి. సో ఇలా మీకు సపోజ్ యూనివర్సిటీ రాకపోయినా మీరు ఏదో గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, ప్రైవేట్ కాలేజ్లో వచ్చింది, మీరు ఆ హాస్టల్లో ఉండి మీరు అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. సో ఆ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. సో మీరు నెగ్లెక్ట్ చేయకండి. కొన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టి మీకు సీట్ రాకపోతే మళ్ళీ ఫేజ్ 3 ఉంటుంది, అందులో మళ్ళీ అప్లై చేయాల్సి వస్తుంది. అదే ఫేజ్ 2లో వచ్చేసింది అనుకోండి, మీరు తొందరగా మీకు క్లాసెస్ స్టార్ట్ అయినా కావచ్చు, మీరు ఏమైనా ప్రైవేట్ హాస్టల్స్ కావచ్చు, గవర్నమెంట్ హాస్టల్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ మిస్టేక్ చేయకండి. నెక్స్ట్ వచ్చేసి కాలేజెస్ లిస్ట్. సో మీకు అసలు మీరు సపోజ్ ఎంఎస్సి బాటనీ రాశారా, ఎంఏ తెలుగు రాశారా, ఆ సబ్జెక్ట్ కి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి మనకు అవి కూడా చూసుకుంటలేరు చాలా మంది. సో మీరు వెబ్సైట్ లోనే ప్రతి యూనివర్సిటీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాద్ అంటే ఏంది, ఉస్మానియా యూనివర్సిటీ అండర్ లో ఉన్న అన్ని పీజీ కాలేజెస్ లిస్ట్ ఉంటుంది. అదే మీరు కాకతీయ యూనివర్సిటీ అనుకోండి, అక్కడ వరంగల్ జిల్లాలో ఉన్న అన్ని కాలేజెస్ అక్కడ మీకు చూపిస్తుంది. సో ఆ పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఫస్ట్ అందులో నుంచి యూనివర్సిటీ ఒక పేపర్లో రాసుకోవాలి. నెక్స్ట్ సబ్ క్యాంపసెస్ ఉంటే సబ్ క్యాంపసెస్, నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజెస్ ఏమేమి ఉన్నాయి, గవర్నమెంట్ జస్ట్ ఆ కాలేజ్ నేమ్ చదివితే గవర్నమెంట్ పీజీ కాలేజ్ అంటే గవర్నమెంట్ కాలేజ్. అది సపోజ్ గవర్నమెంట్ అని అందులో ఎగ్జాంపుల్ దీక్షా పీజీ కాలేజ్ ఉంది, అందులో గవర్నమెంట్ లేదు అంటే అది ప్రైవేట్ కాలేజ్. సో డిఫరెన్షియేట్ చేసుకోండి, యూనివర్సిటీ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్, నెక్స్ట్ ప్రైవేట్ కాలేజ్. ఇట్లా ఎవరైతే మీ సొంత జిల్లాలో పీజీ చేద్దాం అనుకున్న వాళ్ళు, సో అలా మీరు డిఫరెన్షియేట్ చేసుకుని రాసుకోండి. లేదు నేను పక్కా హైదరాబాద్ లో చేయాలనుకుంటే యూనివర్సిటీ, గవర్నమెంట్, తర్వాత ప్రైవేట్ కాలేజ్ ఎన్ని ఉన్నాయి. సో చాలా మంచి ప్రైవేట్ కాలేజ్ కూడా ఉంటాయి. సో అందులో మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఓన్లీ పీజీ సర్టిఫికేట్ కావాలనుకున్న వాళ్ళు ఎక్కడ వచ్చినా వేసేటట్టు ఉండాలండి. సో ఈ విధంగా మీరు డిస్ట్రిక్ట్స్ లో వేద్దాం అనుకుంటే మీ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన ఎన్ని కాలేజెస్ ఉన్నాయి,
అవి మాత్రం మీరు అన్ని పెట్టాలి. ఎందుకంటే అక్కడ కూడా హెవీ కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే మ్యారీడ్ ఉమెన్ వాళ్ళు ఉంటారు, అక్కడనే ఉండి ఏదో ఒక వర్క్ చేస్తూ లైక్ ఆ ప్రైవేట్ కాలేజ్లో జస్ట్ అప్ అండ్ డౌన్ చేద్దాం 2 days 3 days అట్లా మేనేజ్ చేసే వాళ్ళు ఉంటారు. అక్కడ కూడా హెవీ కాంపిటీషన్ ఉంటుంది. సో మీరు చాలా స్టూడెంట్స్ అసలు వెబ్ ఆప్షన్స్ 5, 4, 3 కాలేజెస్ పెడుతున్నారు. అందరికి ఇవ్వరండి యూనివర్సిటీ కాలేజెస్. ఎందుకంటే ర్యాంక్ అక్కడ, ఎందుకంటే ఫస్ట్ మీకు సీట్ రావాలంటే ఫస్ట్ మెయిన్ క్రైటీరియా ర్యాంక్ తర్వాత మీ క్యాస్ట్, అసలు మీ క్యాస్ట్ లో టాప్ ఉంటేనే వస్తుంది యూనివర్సిటీ సీట్ లో. క్యాస్ట్ తర్వాత మీకు ఉమెన్ రిజర్వేషన్ ఉంటుంది, జెండర్ రిజర్వేషన్ ఉంటుంది, పిహెచ్, ఎన్సిసి, క్యాప్. సో ఇలా అన్ని ఉంటాయి కాబట్టి ఒక ఎగ్జాంపుల్ ఎంఎస్సి బాటనీ కావచ్చు, ఏదో ఒక కోర్స్, ఎంఏ ఇంగ్లీష్ కావచ్చు, ఏదో ఒకటి, అందులో 30, 40, 45, 50 సీట్లే ఉంటాయి. ఆ 50లో రిజర్వేషన్ ప్రకారం అన్ని డివైడ్ చేస్తే ప్రతి క్యాస్ట్ కి 5, 10 ఇస్తాయి. సో అట్లా 5, 10 అంటే మీరు తెలంగాణ ఓవర్లో మీ క్యాస్ట్ లో టాప్ 5, టాప్ 10, టాప్ 20, టాప్ 30 ఉండాలి. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు మిస్టేక్స్ చేయకండి. సో మీరు ఏదో ఒక గవర్నమెంట్ కాలేజీలో వచ్చినా మీరు గవర్నమెంట్ హాస్టల్స్ లో ఉండొచ్చు. సో అట్లా కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో ఈ సపోజ్ మీకు పెద్ద ర్యాంక్ వచ్చింది, బై మిస్టేక్ గా మంచిగా ఎగ్జామ్ రాశారు, కానీ బై మిస్టేక్ గా వచ్చింది. సో అప్పుడు యూనివర్సిటీ రాలేదు, కనీసం మీరు గవర్నమెంట్ కాలేజెస్ అన్న పెట్టి, మీరు ప్రతి జిల్లాలో మనకు బీసీ హాస్టల్స్, ఎస్సీ, ఎస్టీ అన్ని హాస్టల్స్ ఉంటాయి. సో మీకు ఎక్కడ వచ్చినా చేసేటట్టుంటే మీకు ఈ ఇయర్ పీజీ అడ్మిషన్ అయిపోతుంది. లేదంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆగాలి. సో నెక్స్ట్ ఇయర్ ఆగాలంటే మళ్ళీ మీకు ఇంట్రెస్ట్ రాదు, మళ్ళీ 1 year గ్యాప్ వస్తుంది. సో ఇవన్నీ మిస్టేక్స్ ఎందుకు? ఇప్పుడు మంచిగా ఏదో ఒక కాలేజీలో మీరు పీజీ చేసుకుంటే మీకు ఈ 2 yearsలో అయిపోతుందండి. సో ఈ మిస్టేక్స్ అయితే మీరు చేయకండి. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెషర్స్. ఇక్కడ ఆల్రెడీ ఇంకొక డౌట్ అడుగుతున్నారు. ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు phase 2 వెబ్ ఆప్షన్స్ ఎందుకు పెడుతున్నారు? మీకు phase 1లో వచ్చిన కాలేజ్ కన్నా బెటర్ కాలేజ్ వస్తే రావాలనే పెడుతున్నారు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఉస్మానియా యూనివర్సిటీ వచ్చింది, రెగ్యులర్లో ఏదో ఒక కోర్స్ ఎంఎస్సి బాటనీ అనుకుంటే ఎంఎస్సి బాటనీ వచ్చింది, మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అదే టాప్ కాలేజ్ కాబట్టి. సపోజ్ సెల్ఫ్ ఫైనాన్స్ లో వచ్చింది, సెల్ఫ్ ఫైనాన్స్ అంటే మళ్ళీ మీరు రెగ్యులర్ లో రావాలనుకుంటారు. సో ఉస్మానియా యూనివర్సిటీ రెగ్యులర్ ఒక సీట్ పెడతారు. సపోజ్ అందులో కాంపిటీషన్ ఉంది, రాదు సీటు, ప్రీవియస్ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ అట్లనే ఉంటుంది మీకు. సపోజ్ కాంపిటీషన్ లేదు, మీ క్యాస్ట్ లో వేకెన్సీ ఉంది, సో రెగ్యులర్ సీట్ మీకు ఇస్తారు. సెల్ఫ్ ఫైనాన్స్ మీకు phase 1లో వచ్చిన అది వెళ్ళిపోతుంది. సో అట్లా మీ యొక్క ర్యాంక్ కేటగిరీలో సీట్ వేకెన్సీ ఉంటే phase 1 కాలేజ్ పోయి phase 2లో మీరు ఏదైతే వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారో ఆ సీట్ మీకు ఇస్తారు. సో phase 1 సీట్ పోతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మీకు యూనివర్సిటీ సీట్ రాలేదు phase 1లో, phase 2లో గవర్నమెంట్ కాలేజ్ వచ్చింది, ఏదో ఒక గవర్నమెంట్ కాలేజ్ లైక్ ఉమెన్స్ బేగంపేట వచ్చింది. మీరు వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెడతారు? ఉస్మానియా యూనివర్సిటీ, నెక్స్ట్ మీకు నచ్చిన విధంగా నిజాం కాలేజ్, పీజీ సికింద్రాబాద్ కావచ్చు, కోటి ఉమెన్స్ కావచ్చు, ఇట్లా పెడతా ఉంటారు. సో మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ చెక్ చేస్తారు. మీ కేటగిరీ ఎస్సీ అయితే ఎస్సీలో ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయా? ఎస్సీలో వేకెన్సీస్ లేవు, సో ఫస్ట్ కాలేజ్ రాదు. నెక్స్ట్ కోటి ఉమెన్స్, ఎస్సీలో ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయా? లేదనుకోండి, రాదు. నెక్స్ట్ నిజాం కాలేజ్లో ఒక వేకెన్సీ ఉంది, మీరు రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ 2 పెట్టారు, రెగ్యులర్ లో లేదు, రెగ్యులర్ లో రాదు. సెల్ఫ్ ఫైనాన్స్ ఉంది, ఒక సీట్ వేకెన్సీ ఉంది, ఆ వేకెన్సీ ఏ క్యాస్ట్ వాళ్ళదో ఆ క్యాస్ట్ వాళ్ళకి ఇస్తారు. సపోజ్ అక్కడ ఎస్సీ వేకెన్సీ ఉంది, ఎస్సీ వాళ్ళు అప్లై అయ్యలేరు, ఎస్టీ వాళ్ళకి ఇస్తారు. బీసీ ఉంది, బీసీఏ వేకెన్సీ ఉంటే బీసీఏ వాళ్ళకి ఇస్తారు, బీసీఏ వాళ్ళు లేరు, బీసీబీ ఇస్తారు. సో అట్లా రిజర్వేషన్ రూల్స్ ఉంటాయి కాబట్టి ప్రాపర్ గా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. సో ఇప్పుడు ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మనకు 70% ఆఫ్ స్టూడెంట్స్ అందరు గర్ల్స్. సో ఎవ్రీ ఇయర్ పీజీ ఎంట్రన్స్ రాసేది ఎక్కువ మంది గర్ల్స్ ఉంటారు, 30% మాత్రమే బాయ్స్ ఉంటారు. అండ్ ఎక్కువ పీజీ రాసే వాళ్ళు గర్ల్సే ఉంటారు కాబట్టి గర్ల్స్ లోనే ఎక్కువ కాంపిటీషన్. సో మీరు ఓన్లీ 2-3 కాలేజీలు పెట్టి మీకు మంచి మంచి ర్యాంకర్స్ మిస్టేక్ వేస్తున్నారు. కొద్దిగా 700, 800, 1000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకు ఆల్రెడీ యూనివర్సిటీ సీట్స్ వచ్చేసినాయి. సో ఇప్పుడు కూడా మీరు ప్రాపర్ గా వెబ్ ఆప్షన్స్ పెట్టకపోతే మీరే లాస్ అవుతారు. సో మీరు పక్కా అన్ని యూనివర్సిటీస్ పెట్టండి, గవర్నమెంట్ కాలేజ్ పెట్టండి, ప్రైవేట్ కాలేజ్ పెట్టండి. సో phase 2లో ఎట్లా పెట్టాలంటే వెబ్ ఆప్షన్స్ మీరు ఏ కాలేజ్ వచ్చినా వెళ్ళేటట్టు ఉండాలి. సో phase 1 కన్నా బెటర్ కాలేజ్ పెట్టాలి, పెట్టిన వెబ్ ఆప్షన్స్ లో ఏ కాలేజ్ వచ్చినా వెళ్ళేటట్టు ఉండాలి. మళ్ళీ చేంజ్ అయినాక నాకు phase 1 కాలేజ్ కావాలంటే ఇవ్వరు. సో ప్రాపర్ గా మీరు పెట్టండి. ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో లాస్ట్ మీరు ఫైనల్ సబ్మిట్ కొట్టే ముందు ప్రాపర్ గా అన్ని పెట్టారా లేదా ఫస్ట్ మీకు నచ్చినవి పెట్టండి. దాని తర్వాత ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్, ప్రైవేట్ ఇట్లాంటి ఏమన్నా ఉంటే అవి పెట్టేసేయండి.
సో ఈ విధంగా మీరు ఫైనల్ సబ్మిట్ కొట్టే ముందు ప్రాపర్గా పెట్టండి. సో ఇంకా హాస్టల్కి సంబంధించిన మెసేజెస్ కూడా వస్తున్నాయి. సో దాని గురించి కూడా ఒక వీడియో చేయడం జరుగుతుంది. ఫస్ట్ అయితే ఫోకస్ మీరు వెబ్ ఆప్షన్స్ మీద ఇవ్వండి. సో వెబ్ ఆప్షన్స్ ప్రాపర్గా ఇస్తే ఎక్కడో ఒక దగ్గర మనకు సీట్ రావడం జరుగుతుంది. సో మీరు పీజీ చేసుకోవచ్చండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మన ఫాస్ట్ అప్డేట్స్ ఉంటాయి. టీఎస్సీపీ గేట్కి సంబంధించిన రీషెడ్యూల్ అయినా ఏమన్నా లైక్ హాస్టల్కి సంబంధించినవి కానీ మనం ఉంటే మెసేజెస్ ద్వారా అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.